అనంతపురం ఈ స్టాంప్ ట్యాంపరింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్టాంప్ ట్యాంపరింగ్ పై కేసును కళ్యాణదుర్గం పిఎస్ కు బదిలీ చేశారు. అంతకుముందు అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితులను కళ్యాణదుర్గానికి తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో మొత్తం 4 నిందితులున్నారు. ఈ స్టాంపుల ట్యాంపరింగ్ కు పాల్పడిన ఎర్రప్ప, మోహన్ల బ్యాంక్ అకౌంట్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనంతపురంలో ఈ స్టాంప్ ట్యాంపరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఫస్ట్ ఈ స్టాంప్ ట్యాంపరింగ్ కేసు అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది. ప్రస్తుతం దీన్ని కళ్యాణదుర్గం పిఎస్ కు బదిలీ చేశారు. అయితే నిందితులను కళ్యాణదుర్గానికి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఈ కేసుకు సంబంధించి మొత్తం 4 నిందితులు ఉన్నారు. ఈ స్టాంపుల ట్యాంపరింగ్ కి పాల్పడిన ఎర్రప్ప, మోహన్ల బ్యాంక్ అకౌంట్స్ ని కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. మీ సేవా బాబుతో క్లోజ్ గా ఉన్న సంబంధం ఉన్న కొంతమందిని కూడా ఇప్పటికే పోలీసులు విచారించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఈ స్టాంపుల కేసు అయితే అనంతపురం టు కళ్యాణదుర్గానికి బదిలీ అయింది. నిందితులు కూడా కళ్యాణదుర్గం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది నిందితుల పేర్లు వినిపిస్తున్నాయి? ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి యోగానంద్? రాధిక, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రేపున ఈ స్టాంపుల ట్యాంపరింగ్ వ్యవహారం కళ్యాణదుర్గం బదిలీ అయ్యేది. ఇన్నాళ్ళు ఇది అనంతపురం జిల్లా పోలీసుల అనంతపురం 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతుంది. కాకపోతే విచారణ కోసం ఇవాళ వారిని కళ్యాణదుర్గం తెలుస్తుంది. అయితే ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా పోలీసులు వారిని కూడా విచారించారు. అయితే వారి పాత్ర ఏమీ లేదంటూ వారిని పోలీసులు విడిచిపెట్టడం తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇవాళ రేపట్లో పూర్తి ప్రెస్ పెట్టి అవకాశం కనిపిస్తుంది. మనకు పూర్తి ఆయన కూడా ఎంక్వైరీ జరగాలంటే ఇటు ఎమ్మెల్యే గారు ఇటు మంత్రి అనగాల్సిన ప్రశ్నలు కూడా ఆదేశించడంతో అధికారులు జరుపుతున్నారు. థ్యాంక్ యూ యోగానంద్.